హలో ఎవరీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఇంకా కూడా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి అన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇవాళ న్యూస్లోకి వచ్చేస్తే మనకు డిఎస్సి, మనకు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018పై విశాలాంధ్ర న్యూస్ పేపర్లో మనకు ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది. మెయిన్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకు ఫస్ట్ ఆర్టికల్ ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క విశాలాంధ్ర న్యూస్ పేపర్లో అయితే మనకు ఇవాళ న్యూస్ పేపర్లో మరి ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018 సంబంధించిన న్యూస్ అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ చూసుకున్నట్లయితే ఆశలు ఆవిరైనటువంటి టైటిల్తో ఇచ్చారు. ఇక్కడ అంటే విద్యార్థుల ఆశలన్నీ కూడా ఆవిరైపోయినటువంటి టైటిల్తో ఇచ్చారు. బట్ కావాలి క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చారు అక్కడ. మరి ఇప్పుడు మనము ఈ యొక్క న్యూస్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, డిఎస్సి భర్తీపై సర్కారు నిర్లక్ష్యం అనేటువంటి టైటిల్ ఇచ్చారు. అంటే డిఎస్సి 2018 నోటిఫికేషన్ మనకు వచ్చి మనకు చాలా రోజులు అవుతుంది. మరి దానికి సంబంధించి మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. మరి వాటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా వదిలారు. మరికి మనకు వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో వదిలారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 months అయిపోయింది. ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ అప్డేట్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహిస్తుంది. మరి సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వాటికి నియామక పత్రాలు అనేటువంటిది ఎప్పుడు అందిస్తారనేటువంటిది అయితే న్యూస్ అయితే ఇవ్వలేదు. మరి మనకు ఓల్డ్ న్యూస్ ప్రకారం అయితే మనకు ఆ రోజు అంటే రిజల్ట్ వదిలిన రోజు మనకు చెప్పిన విషయాన్ని బట్టి ఏంటంటే మనకు May 15 నాడు మనకు నియామక పత్రాలు అందిస్తారనేది ఆ రోజు తెలియజేశారు. బట్ కాకపోతే ఇప్పుడు ఆ డేట్ రోజు మనకు అందించే అవకాశం అయితే ఉండదని చెప్తున్నారు. 95% మనకు ఆ డేట్లో అయితే మనకు ఎటువంటి అప్డేట్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎలక్షన్ జరిగాయి, మనకు ఇప్పుడు తర్వాత మనకు ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ అప్డేట్ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మనకు దీనికి సంబంధించి ఒక 3 నెలలు మనకు టైం పడుతుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఇప్పటి నుంచి 3 నెలలు అంటే మీకు మ్యాక్సిమం జూలై ఆ టైం పట్టచ్చు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్టు కేసుల నెపం ఒకటి ఇచ్చారు. ఇంకొకటి మెరిట్ జాబితాకు సాంకేతిక సమస్య లాంటిది ఇచ్చారు. అలాగే 3 నెలల వివరణ ఇవ్వాలి ట్రిబ్యునల్ ఆదేశం. అంటే కొంతమంది హైకోర్టుకి వెళ్ళారండి, హైకోర్టు అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి తిరిగి మరి సుప్రీంకోర్టు మరి మీరు హైకోర్టులోనే చూడండి అంటే తెలియజేసింటే మరి ట్రిబ్యునల్ రావడం జరిగింది. మరి ట్రిబ్యునల్ 3 నెలల్లో వివరణ ఇవ్వాలనేటువంటిది చెప్పినట్టు మనకి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. మరి ట్రిబ్యునల్ సంబంధించి మనకు అంటే ఈ మంత్ 9వ తేదీ వాదనలు జరిగేటువంటిది ఇచ్చారు. మరి అలాగే డిఎస్ సంబంధించి కూడా ఇవాళ కూడా ఏదో ఒక కేసు సంబంధించి ఏదో అప్డేట్ ఉందనేటువంటిది అయితే నేను విన్నాను. మరి ఆ కేసు సంబంధించి ఇంకా ఇప్పటివరకు అయితే ఎటువంటి సమాచారం అయితే రాలేదు. ఒకవేళ అప్డేట్ వస్తే నేను తెలియజేస్తాను. మరి ఇవాళ అయితే ట్రిబ్యునల్లో హియరింగ్ అనేటువంటిది అయితే విన్నాను. ఈ యొక్క నామినేషన్ సంబంధించిన కేసు అయితే ఇవాళ. మరి ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి 2018 భర్తీ ప్రక్రియపై అభ్యర్థుల ఆశలు ఆవిరైనట్టే, ఫలితాలను ప్రకటించి మెరిట్ జాబితాను సిద్ధం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అటు కోర్టు కేసులకు సమర్థంగా ఎదుర్కోవడంలోనూ అలాగే నిర్లక్ష్యంగా వివరించిందనే విమర్శలు ఉన్నాయి. మరి ఇది అందరికీ తెలిసిన విషయం ఏంటి, మనకు మెరిట్ జాబితా అంటే మనకు మెరిట్ జాబితాను వదిలింది. ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అనేది మనకు సిద్ధం చేయలేదు, దాన్ని అయితే పెండింగ్లో పెట్టేసింది. మనకు అది కావాలి ఇప్పుడైతే. మరి ఇంకా మనం చూసుకుంటే అక్కడ 4 ఏళ్ల నుంచి మౌనంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందస్తుగా అయితే డిఎస్సి పరీక్షలు నిర్వహించి అబాసు పాలైంది ఉండేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే మనము చెప్పుకోవచ్చు. 4 ఏళ్ల నుండి మనకు గవర్నమెంట్ ఖాళీగా ఉండి చివరి నిమిషంలో అదిగో డిఎస్సి జంబో డిఎస్సి అని ప్రకటించి చివరకు తక్కువ పోస్టులతో మనకు డిఎస్సి ప్రకటించి చాలామంది అభ్యర్థులకు నిరాశపరిచింది అందరినీ అభ్యర్థులను అయితే. మరి జంబో డిఎస్సి అంటూ మనకు ఫస్ట్ నుండి మనకు చెప్పుకుంటూ వచ్చి చివరికి మనకు చూసుకున్నట్లయితే కేవలం 9,700 పోస్టుల వరకు పోస్టుల భర్తీ అయితే ప్రభుత్వం ప్రకటించింది. మరి 6 లక్షల పైగా మనకు అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రతి పేపర్కి 500 రూపాయలు చెప్పిన మనతో ఈ యొక్క ప్రభుత్వం అయితే మనకు తీసుకోవడం జరిగింది ఫీజు కింద. మరి దాంతో మనకు కోట్లాది రూపాయలు మనకు ప్రభుత్వానికి అయితే వచ్చాయటువంటిది ఇక్కడ రాయడం జరిగింది. అలాగే పరీక్షల నిర్వహణలో లోపాలపై మనకు తూర్పుగోదావరి అలాగే చిత్తూరు అలాగే మనకు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది కోర్టుకు వెళ్ళారనేటువంటిది ఇక్కడ ఇచ్చారు హైకోర్టుకి. మరి హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రభుత్వం చేసిన చూద్దాం మరి సాంకేతిక లోపాలని ఎండగొట్టారనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మరి దీంతో డిఎస్సి వ్యవహారంపై మొత్తం బాధ్యతను ట్రిబ్యునల్ పరిశీలించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ సుప్రీం హైకోర్టు ఆదేశించినట్టు తెలిపారు ఇక్కడ. మరి ఈ నెల 9 అంటే ఏప్రిల్ 9లో మనకు ట్రిబ్యునల్లో అయితే విచారణ జరిగిందనేది ఇక్కడ ఇచ్చారు. మరి మనకైతే తెలియదు జరిగిందో లేదో, ఇక్కడ న్యూస్లో అయితే రావడం జరిగింది విశాలాంధ్ర న్యూస్ పేపర్లో. మరి వచ్చే 3 నెలలు అంటే ఈ మంత్ నుండి ఏప్రిల్ నుండి మే జూన్ జూలై అంటే 3 నెలల్లోగా అంటే మే నుంచి జూలై వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు బ్రాకెట్లో. డిఎస్సి పరీక్షల నిర్వహణలో నెలకొన్న లోపాలపై ప్రభుత్వం
వివరాలు ఇవ్వాలనేసి అప్పటి వరకు మెరిట్ జాబితా పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని ట్రిబ్యునల్ ఆదేశించాలని ఇక్కడ ఇచ్చారు. అంటే ఇంకా 3 నెలల వరకు మనకైతే ఎటువంటి అప్డేట్ రాదు. డిఎస్సి అంటే చాలామంది కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని వాళ్ళ నుండి పోస్టులు బేస్ చేసుకొని ఆల్రెడీ మాకు జాబ్ వస్తుందని కన్ఫర్మ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వారందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి 3 నెలల వరకు స్టాప్ చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. అసలు ట్రిబ్యునల్ ఆదేశించిందా 3 నెలలు అంటే తెలియదు. బట్ కాకపోతే మనకు న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి మనం నమ్మకైతే తప్పదు. మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను తెలియజేస్తాను. మరి ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది మాత్రం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మరి ఇవాళ అయితే ఒకటి నామినేషన్ సంబంధించి ఒక కోర్టులో వాదనలు అయితే జరిగాయనేటువంటిది విషయం తెలిసింది. అంటే దానికి సంబంధించి అప్డేట్ రాలేదు. ఇవాళ అయితే హీరింగ్ అయితే ఉంది. బట్ కాకపోతే దానికి సంబంధించి అప్డేట్ అయితే మనకి ఇంకా రాలేదు. ఈవినింగ్ లోపల ఏదో ఒకటి తెలుస్తుంది. అప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఒకవేళ మీకు పాజిటివ్ అప్డేట్ అయితే. మరి కోర్టులో వాదనలు కరువు అనేటువంటిది ఇంకొక టైటిల్తో ఇచ్చారు. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై కోర్టులో బలమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పూర్తిగా విఫలమయ్యారు. అంటే మనకు నిజానికి కొన్ని తప్పులు ఉన్నాయి. నోటిఫికేషన్ అటువంటిది మనకు కేసు వేశారు. మరి అటువంటిప్పుడు మనకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉంటారు కదండి. మరి వాళ్ళైతే ఈ యొక్క సమస్యలకు సంబంధించి వారైతే నిరూపించుకోలేకపోయారు. అంటే మేము కరెక్ట్ ఉన్నాము, అంటే కరెక్ట్గా అన్నీ కూడా నోటిఫికేషన్లో కరెక్ట్గా మేము పాటించామనేటువంటిది అయితే వాళ్ళు ప్రభుత్వానికి ఇక కోర్టుకు సమర్పించడంలో అయితే విఫలమయ్యారనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని మనం వేచి చూడాల్సి ఉంది. మరి అడ్డుగోలు నిబంధనలతో అభ్యర్థులను అనుమతి ఇవ్వడంలో మనకు ఈ పరిస్థితి అయితే నెలకొన్నాయి. దీంతో డిఎస్సి ఫలితాలు మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. మరి కోర్టులో కేసులు పరిష్కరించకుండా మెరిట్ జాబితాను రూపొందించే పరిస్థితులు అయితే లేవు. మరో 3 నెలలు ఇక్కడ 3 నెలలు చూడండి ఫ్రెండ్స్, 3 నెలల వరకు డిఎస్సి మెరిట్ జాబితా ఆలస్యం అవుతుంది. మరి ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ హయాంలో డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. డిఎస్సిని నమ్ముకొని ఉన్న మెరిట్ అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతున్నారు. మరి చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటైన తర్వాత అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అండి, మనకు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మనకు జనసేన కావచ్చు, ఏ ప్రభుత్వం ఏర్పాటైనా సరే మనకి ఆ ప్రభుత్వం హయాంలోనే మనకు డిఎస్సి పోస్టుల భర్తీ అయ్యే అవకాశం ఉందనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. మరి ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసామని డిఎస్సి అభ్యర్థులు ఇంకొక న్యూస్ ఇది. మరి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశామని డిఎస్సి అభ్యర్థుల తరఫున న్యాయం పోరాటం చేస్తున్నటువంటి పి నానాజీ గారు అయితే మనకు తెలియజేశారు. మరి డిఎస్సిలో నెలకొన్న సాంకేతిక లోపాలను సవాల్ చేస్తూ తనతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అప్పికొండ దుర్గాప్రసాద్, అలాగే నవీన్ కుమార్, అలాగే మనకు ఉదయ్ కిరణ్, అలాగే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఆనంద్ నాయక్, కార్తిక్ నాయక్ కోర్టుని అయితే ఆశ్రయించారు. మరి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అతి తక్కువ పోస్టులతో డిఎస్సిని ప్రకటించినప్పటికీ దాన్ని సకాలంలో భర్తీ చేయలేకపోయిందన్నారు. గత ఎన్నికల్లో ముందు జంబో డిఎస్సి ఇస్తామంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేయడం జరిగింది ఇక్కడ. మరి టీడీపీ ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ కేవలం డిఎస్సి ఇస్తామని చెప్పుకొని మనకు కేవలం మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని. దాంతోనే మనకు వాళ్ళ వల్లే మనకు ఆ రోజు మనకు అధికారంలోకి వచ్చారనేది ఇక్కడ గుర్తు చేశారన్నారు. అంటే కేవలం డిఎస్సి అభ్యర్థులు చాలామంది ఉన్నారు, ఒక 5 నుండి 6 లక్షల మంది, అంటే మనకు ఒక 20 లక్షల ఓట్లు డిఎస్సి అభ్యర్థుల వల్లే వచ్చాయి, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలుపుకొని. అందుకే వాళ్ళు ఆ రోజు గెలిచారు. కానీ ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం వల్ల మేమైతే వ్యతిరేకంగా పనిచేసామనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే దాదాపుగా ఈసారి ఈ డిఎస్సి అభ్యర్థుల వల్ల ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మనకు ఒక 10 నుండి 15 లక్షల ఓట్లు అయితే నష్టపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు పనిచేశామని స్పష్టం చేసినట్టు ఇక్కడ ఇచ్చారు. కోర్టు కేసులు తెలియకుండా డిఎస్సి మెరిట్ జాబితాను నిర్వహించే అధికారం ప్రభుత్వానికి అయితే లేదన్నారు. మరి కోర్టు కేసు ఉన్నంత వరకు మనకి ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు. ఆ కోర్టు కేసులు క్లియర్ అవ్వాలి, మనకు మెరిట్ అంటే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి, నియామక పత్రాలు అందజేయాలి, తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటిది అయితే ఇక్కడ ఉంది. మరి మనకు చూసుకున్నట్లయితే మనకు సాంకేతిక సమస్యలు మొత్తం మీద సమస్యలు ఏమేమి వచ్చాయనేటువంటిది ఇక్కడ ఒక బాక్స్లో ఇచ్చారు. మరి ఆ సమస్యలు అనేటువంటిది ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి. మరి ఇక్కడ ఎన్సీఆర్టీ అంటే మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ కోర్సుల ఉత్తీర్ణత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనగా డిఎస్సి రాసేందుకు బీఈడి, డిఎడ్, అలాగే ఎల్పీ, పీఈడి కోర్సుల ఉత్తీర్ణత శాతం 50 నుంచి 45% ఓపెన్ కేటగిరీకి అయితే కుదించింది అనేటువంటిది అయితే ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా పర్సంటేజ్ అంటే మనకు పాస్ పర్సంటేజ్ అని మనకి ఇక్కడ కుదించినట్టయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి ఎన్సీఆర్టీ నిబంధనలకు అయితే మనకు వ్యతిరేకంగా ఈ యొక్క నిబంధనలు అయితే ఉన్నాయనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు. దీని మీద కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు వేసినటువంటిది ఈ విషయం పైన మనకు కేసు వేశారు. మరి అలాగే మనకు సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా జిల్లాల్లో కేటాయించిన ఉపాధ్యాయ పోస్టులకు 50% మించి రిజర్వేషన్లు కేటాయించారు. మనకు రిజర్వేషన్స్ సంబంధించి మనకు సరైనటువంటి ప్యాటర్న్ అయితే పాటించలేదు. అంటే మనకు రిజర్వేషన్ విషయంలో మనకు ఇంత పర్సంటేజ్ ఉంటుంది ఒక్క కేటగిరీకి, మరి దాని ప్రకారం పాటించకుండా మనకు
సరిగా పాటించలేనటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు. మరి అందులో అంటే మనకు రోస్టర్లో కూడా మనకు మిస్టేక్స్ ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు జనవరి 18వ తేదీ ఉదయం విభాగంలో మనకు నిర్వహించిన హెచ్జిటి పేపర్ సులభంగా ఇవ్వడం, అదే పేపర్ కీలో యాడ్ స్కోర్గా 4 మార్కులు కల్పించారు. అంటే మనకి ఇక్కడ 4 మార్కులు అయితే కలిపింది అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. అంటే మనకు చెప్పుకోవచ్చు 18వ తేదీ చాలా ఈజీగా వచ్చింది అనేటువంటిది చాలామంది అన్నారు. చాలామంది 90% అభ్యర్థులు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మీదే పోరాటం చేస్తున్నారు. చాలా ఈజీగా ఇచ్చారు. మరి అందులో 4 మార్కులు కలిపారంటే మనకు 1 మార్క్ 0.5 మార్కులోనే ర్యాంక్ ఎక్కడ వెళ్ళిపోతుంది. ఒకేసారి 4 మార్కులు కలిపితే మనకు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ర్యాంక్ మీరు గుర్తు చేసుకోవాలి. కొన్ని వేల ర్యాంక్ అంటే కొన్ని వేల అభ్యర్థులు దాటుకొని ర్యాంక్ వెళ్ళిపోతుంది. మనకు చూసుకున్నట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక సెషన్లో రాసిన అభ్యర్థి 69 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక సెషన్లో రాసిన వ్యక్తి 66 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి. అంటే ఈ 18వ తేదీ రాసిన వ్యక్తి 66 మార్కులు వచ్చే ప్రజెంట్ రాసినప్పుడు తర్వాత 4 మార్కులు కలిపేసరికి 69 మార్కులు తెచ్చుకున్నటువంటి వేరే సెషన్లో అభ్యర్థి కంటే 70 మార్కులు వస్తే దానికి 66 + 4 అంటే 1 మార్క్ ఎక్కువ చేసుకొని ర్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మరి అన్ని మార్కులు కలిపే అంటే అన్ని తప్పులు క్వశ్చన్ పేపర్లు ఏ విధంగా ఇచ్చారు అంటే క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసేటప్పుడు నిపుణులు తయారు చేసినారు కదా, మళ్ళీ వాళ్ళు అంత తక్కువగా అంటే మనకు అంత తప్పులుగా ఏ విధంగా తయారు చేస్తారు, కొద్దిగా జాగ్రత్త వహించుకున్నటువంటిది చాలామంది అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్వశ్చన్ పేపర్ మీద. మరి దీనికి సంబంధించి మనకు సంధ్యారాణి గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఈ 4 మార్కులు అంటే 8 బిట్లలో కూడా 2-3 బిట్లు అయితే టెక్స్ట్ బుక్ ప్రకారం కరెక్ట్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే టెక్స్ట్ బుక్ కాకుండా మేము ప్రామాణికమైన పుస్తకాలు తీసుకొని కీ తయారు చేయడం జరిగింది అన్నారు. మరి అటువంటిప్పుడు మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఎందుకు ఉన్నాయటువంటిది చూడాలి. మరి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లోనే రాంగ్ ఉన్నప్పుడు మరి ఇంకా ఏ బుక్స్ చదవాలనేటువంటిది మనకు గవర్నమెంటే తెలియాలి. మరి అకాడమిక్ బుక్స్లోనే ఎందుకు అలాగే ప్రింట్ తప్పు చేస్తున్నారనేది చూడాలి. మరి నెక్స్ట్ ప్రింట్ అంటే ఈ ఇయర్ నుండి కన్నా ఆ తప్పులను సరిదిద్దుకుంటే మంచిది అనేటువంటిది మనం తెలియజేస్తున్నాం అక్కడ. మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ బుక్స్ని చదువుకొని ఫాలో అవుతారు. ఎందుకంటే మనకు కూడా గవర్నమెంట్ అకాడమిక్ సిలబస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సిలబస్ షీట్లో అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ చదువుతారు. మరి ఆ టెక్స్ట్ బుక్స్లోనే తప్పులు ఉంటే మరి ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది అభ్యర్థులు అయితే. మరి దీనిపై అందరూ కూడా పోరాటం చేయాలి. మరి ఈ విధంగా టెక్స్ట్ బుక్స్లోనే ఫాలో అవ్వకుండా మరి వేరే ఫాలో అయితే మనకు చాలామందికి ఇబ్బంది కదా. మరి మ్యాక్సిమం మీరు ఒక జీకే కరెంట్ అఫైర్ అంటే మనకు చెప్పుకోవచ్చు అది ఎక్కడన్నా ఉండే సముద్రం లాంటిది కాబట్టి మనకు దాని మీద తప్పులున్నా చెప్పుకోవచ్చు. ఇంకా సబ్జెక్ట్స్లో సైన్స్ లాంటివి సోషల్ లాంటివి అవి కరెక్ట్ ఉన్నా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నా కూడా మనకు ఫ్రీ ఆర్ట్ స్కోర్ ఇచ్చారంటే మరి దాని మీద అయితే మనము ఖచ్చితంగా అయితే మనము అసంతృప్తిని అయితే వ్యక్తం చేయాల్సి వస్తుంది. మరి ఇంకా మనం చూసినట్లయితే హెచ్జిటి పేపర్ని 13 రోజుల పాటు 26 సెషన్లు నిర్వహించారనేది ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్గా అయితే మనకు నిర్వహించినది వచ్చేసి కేవలం 16 సెషన్లో నిర్వహించారు. మొత్తం 8 రోజుల్లో జరిగింది హెచ్జిటి. అంటే మధ్యలో ఈ 13 రోజులు అంటే మధ్యలో కొన్ని ఎల్పీను స్పెషల్ కూల్స్ కూడా జరిగాయి కాబట్టి ఇక్కడ హెచ్జిటి మాత్రమే ఇచ్చారు. మొత్తం మీద హెచ్జిటి పేపర్లు 16 జరిగాయండి. మరి ఈ 16 పేపర్లు అంటే మనకు ఇందులో కొంతమందికి సులభంగా వచ్చాయి, కొంతమంది కష్టంగా వచ్చినటువంటిది తెలియజేస్తున్నారు. మరి ఇందులో కూడా కేవలం మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో దాదాపుగా 80% మెంబర్స్ 18వ తేదీ రాసిన వాళ్ళే ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు ఎవరు కూడా లేరు. అంటే కేవలం వాళ్ళకి మాత్రమే పోస్ట్ ఇస్తే సరిపోతుంది కదా అటువంటి చాలామంది అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. మరి నామినేషన్ చేయమని కొంతమంది అభ్యర్థులు అయితే కోర్టుకు వెళ్ళారు. వాటికి సంబంధించి వాళ్ళ హీరింగ్ ఉంది. మరి అప్డేట్ ఏమొస్తుందో తెలియదు. మరి గవర్నమెంట్ అయితే నామినేషన్ అయితే చేసేది లేదంటుంది. మరి ఏం జరుగుతుందనేది ఈ న్యూస్ అయితే మనకు అర్థం అవ్వట్లేదు. మరి ప్రస్తుతానికైతే పెండింగ్ పడిపోయింది. హడావిడిగా మనకైతే మెరిట్ లిస్ట్ వదిలేశారు. ఇంకా దాంతో సైలెంట్ అయిపోయింది గవర్నమెంట్. మరి ఇంకా ఏ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు అంటే దాదాపుగా ఈ యొక్క అంటే మనకున్న పోస్టులను బట్టి ఆ జిల్లాలో వచ్చినటువంటి ర్యాంకును బట్టి చాలామంది అభ్యర్థులు అయితే పోస్ట్ వస్తున్నటువంటి సంతోషంలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా చేదనుభవంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దగ్గరకు వచ్చిన పోస్ట్ మిస్ అయిపోతుందండి చాలామంది అభ్యర్థులు బాధపడుతుంటారు. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మరి చాలామంది అభ్యర్థులు అయితే బాధతో ఉన్నారు సెలెక్ట్ అయిన వారు. మరి చాలామంది అభ్యర్థులు అయితే జరిగినటువంటి అన్యాయంపై పోరాటం చేస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ యొక్క డిఎస్సీలో ఏం జరుగుతుందని చూడాలి. మనం గతంలో చూసుకున్నట్టయితే 1998 డిఎస్సీ అలాగే 2008 డిఎస్సీ కూడా కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు 2018 మనకు డిఎస్సీ అంటే 8 వస్తున్న డిఎస్సీలన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు 2018 వచ్చింది ఇక్కడ మనకు లాస్టింగ్లో చూసుకున్నట్టయితే. కాబట్టి ఇది కూడా ఏమైనా పెండింగ్ పడుతుందా వాటిలాగేటువంటిది అయితే ఒక నమ్మకంతో కొంతమంది అభ్యర్థులు అయితే విశ్వసిస్తున్నారు. మరి చూడాలి మరి దీని పెండింగ్ పడిపోతుందా అనేటువంటిది. మరి కొత్త ప్రభుత్వం రాగానే మరో డిఎస్సీ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు ఏదైనా కొత్త ప్రభుత్వం మీన్స్ అక్కడ
మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా అధికారంలో ప్రభుత్వం కాకుండా వేరే ఇంకొక కొత్త ప్రభుత్వం వస్తే మనకి ఏమన్నా ఖచ్చితంగా మనకు మొదటి 2 సంవత్సరాల లోపలే ఒక మెగా డిఎస్సి ఎంత లేదనుకున్నా 10 నుండి 15,000 పోస్టుల మధ్య డిఎస్సి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా వరకు మూసేయడం జరిగింది. అవన్నీ కూడా మనకు తెరిపించి ఈ యొక్క అభ్యర్థులు మనకు ఈ యొక్క స్కూల్స్ అన్ని తెరిపించి పిల్లల శాతాన్ని గవర్నమెంట్ స్కూల్ అయితే పెంచడానికి అయితే ట్రై చేస్తారు. మనకు ఉన్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల మనకు చాలామంది గవర్నమెంట్ స్కూల్కి మానేసి మొత్తం ఈ యొక్క గవర్నమెంట్ వ్యవస్థను అయితే మనకు బలోపేతం అనేది తగ్గించడం జరిగింది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏదైనా వచ్చిన వెంటనే మనకైతే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తెరిపించి ఈ యొక్క ప్రభుత్వ స్కూల్ని అయితే బలోపేతం చేయాలనేది అయితే అనుకుంటున్నారు. మరి మనకు ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ ఇప్పుడున్నటువంటి అధికారం నుండి ప్రభుత్వమే వస్తున్నట్టయితే మనకి ఇవన్నీ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మరి అయితే మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి ఈ యొక్క విషయంపై. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క డిఎస్పీ అప్డేట్ అయితే మనకి ఇప్పుడున్న అప్డేట్ అయితే మరి ఏదైనా అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే తెలియడం జరుగుతుంది. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది, ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అయితే మనం క్లియర్గా చెప్పాము. మరి మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.